ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది నేను చెప్పబోయేది ఇది కంప్లీట్ డార్మెంట్ లో పెట్టేసిండ్రు. విజయ సంకల్ప సభ అని చెప్పని ఏప్రిల్ 23, 2024 అమిత్ షా గారు మాట్లాడుతూ వాళ్ళ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లు తుంగలో దొక్కుతారని చెప్పని ఒక దొంగ వీడియో మార్పు చేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారి పైన అభియోగం చేస్తూ సాదా సీదా బీజేపీ కార్యకర్త కేసు ఫైల్ చేయలే. ప్లీజ్, ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నటువంటి ఒక సంస్థ కేసు ఫైల్ చేసింది. అది ఢిల్లీలో. దాని మీద నోటీసులు సర్వ్ చేసిండ్రు. ఇంతవరకు ఛార్జ్ షీట్ లేదు. అడిగే దమ్ముందా? మీ సొంత నాయకుడిని రేవంత్ రెడ్డి వీడియో మార్పు చేసి రిజర్వేషన్లు మీరు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తుంగలు దొక్కుతామంటే ఈ కేసు గురించి ఇంతవరకు నువ్వు మాట్లాడతలేవు. ఇక చెప్పుకుంటా పోతే 187 కోట్ల ముచ్చట కర్ణాటక నుండి ప్రభుత్వ అకౌంట్ నుండి మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 187 కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంలో తీసుకొస్తే అందులో 20 కోట్లు లిక్కర్ కొన్నారని చెప్పని ఛార్జ్ షీట్లు రాస్తారు. వివిధ అకౌంట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వివిధ అకౌంట్లో డబ్బులు వేసిందంటారు. ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవే? పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటుంటివి, ఫోన్ ట్యాపింగ్ అంటుంటివి, కేసీఆర్ అంటుంటివి.